श्रीमहागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रीपादवल्लभदत्तात्रेय सद्गुरु परब्रह्मणे नमः। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. శుభోదయం. స్వధర్మ ప్రేక్షకులందరికీ విజయీభవ. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం నవమి రేవతి నక్షత్రం. ఈరోజు శనివారం. ఆంగ్ల తేదీ ప్రకారం జూలై మాసం 3వ తేదీ 2021. శనివారం ఎప్పుడు కూడా సూర్యోదయం నుండే దుర్ముహూర్తం ప్రారంభం అవుతుంది. దీనిని వార దుర్ముహూర్తము అంటారు. శనివారం నాడు దుర్ముహూర్తం కంటే ముందుగానే లేచి మన దైవారాధన ఆరంభం చెయ్యాలి. బ్రాహ్మణోత్తములు సంధ్యావందనం చేయడం అంటే ఉత్తమ తారకోపేత, నక్షత్రములు ఉండగానే అంటే చీకటిగా ఉండగానే ప్రాతకాల సంధ్యావందనం చెయ్యాలి అనేటువంటిది మనకు శాస్త్రము విధించినటువంటి ఒక నియమము. మరి మిగతా వారు ఏం చెయ్యాలి? దైవనామస్మరణ చెయ్యాలి. భగవంతుని యొక్క నామ సంకీర్తనాన్ని మించినటువంటి పరిహారం ఈ జగత్తులో ఇంకొకటి లేదు. మనం ఈ విజయీభవ కార్యక్రమంలో సదాచారానికి సంబంధించినటువంటి విషయములు కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. గత 2 రోజులుగా బ్రాహ్మీ ముహూర్తం గురించి, ఉదయం లేచి లేవగానే చూడాల్సినటువంటి వాటిని గురించి చెప్పాం కదా. భూమి మీద అడుగు పెట్టేటప్పుడు కూడా ఎటువంటి శ్లోకం చెప్పాలో మీకు నేను వివరించి ఉన్నాను. ఈనాటి భాగంలో అమ్మవారికి నమస్కారం చేసి భూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఆ రోజు ఉదయం మనకంతా బాగుండాలి అని అనుకుంటే ఎటువంటి ద్రవ్యములను చూడాలి అనే సందేహం కలుగుతుంది. దానికి శాస్త్రం చెప్పింది రోచనం చందనం హేమం మృదంగం దర్పణం మణిం గురుమగ్నిం రవిం పశ్యేన్ నమస్యేత్ ప్రాతరేవహి. ఇది శాస్త్రము. గోరోజనము, చందనము, బంగారము కానీ, మంచి శంఖము కానీ, మృదంగము కానీ, అద్దము కానీ, మణి కానీ, పుష్పములు కానీ, గోవులు కానీ ఉదయకాలంలో లేచి దర్శనం చేస్తే ఆ రోజంతా శుభం జరుగుతుంది. లేచిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి భావనలోనే. రాత్రి పడుకున్నటువంటి దుస్తులను మార్చి కాళ్ళు చేతులు కడుక్కున్న తరువాత ఒక చోట కూర్చొని ప్రశాంతంగా దైవాన్ని, దైవ నామములను, దైవీ సంబంధమైనటువంటి స్తోత్రములను చక్కగా పారాయణం చేసుకోవచ్చు. కాళ్ళు చేతులు కడుక్కోవాలి. పడుకున్నటువంటి బట్టలు కాకుండా అవి విడిచి పక్కన పెట్టి వేరే బట్టలు తీసుకొని, ఇంకా బ్రాహ్మణులైతే ఆచమానం చేయడం ద్వారా శుద్ధి అవుతారు. ఇది ప్రాతకాలంలో లేచేటువంటి పద్ధతి.
అయితే చాలామంది నన్ను ధర్మ సందేహాల్లో అడుగుతూ ఈ మధ్యకాలంలో చాలామందికి చెడ్డ కళలు వస్తున్నాయి బాగా. ఈ దుస్వప్నములు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి ఒక చక్కటి నివారణ నేను మీకు చెప్తాను. స్నానం చేసిన తర్వాత రాత్రి వచ్చినటువంటి దుస్వప్నములు మీకు జ్ఞప్తికి ఉంటే ఇక్కడ నేను చెప్పేటువంటి శ్లోకం ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి, అది మీరంతా కూడా గ్రహించండి. ఆ శ్లోకం చెబుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇది మంత్రం అనుకోండి. ఓం నమః శివం దుర్గాం గణపతిం కార్తికేయం దినేశ్వరం ధర్మం గంగాంచ తులసీం రాధాం లక్ష్మీం సరస్వతీం నామాన్యేతాని భద్రాని జపే స్నాత్వా చ యో జపేత్ వాంఛితం చ లభేత్ సోపి దుస్వప్నః శుభవాన్ భవేత్. మీరంతా కూడా ఈ శ్లోకాన్ని కింద మీకు ఈ ఛానల్లో ఈ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, కింద దీన్ని మీరు తీసుకోవచ్చు. దుస్వప్నం వచ్చినట్లయితే నమః శివం దుర్గాం గణపతిం కార్తికేయం దినేశ్వరం ధర్మం గంగాం చ తులసీం రాధాం లక్ష్మీం సరస్వతీం నామాన్యేతాని భద్రాని జపేత్ స్నాత్వా చ యో జపేత్ వాంఛితం చ లభేత్ సోపి దుస్వప్నః శుభవాన్ భవేత్. స్నానం చేసిన తర్వాత ఈ శ్లోకాన్ని 11 సార్లు జపం చేస్తే దుస్వప్నములు రావు. ఈ శ్లోకం అనేటువంటిది స్నానం చేసిన తర్వాత 11 సార్లు చెయ్యాలి. ఒకవేళ రాత్రి పడుకునే ముందు కూడా మీకు చెయ్యాలి అనిపిస్తే ఇంకొక శ్లోక మంత్రం ఉంది. రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఇది పడుకునే ముందు ఒక 3 సార్లు జపించండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటిది 11 సార్లు, ఇప్పుడు నేను చెప్పినటువంటిది 3 సార్లు రాత్రి పడుకునే ముందు. ఇది కనుక జపిస్తే దుస్వప్నం అనేటువంటిది ఎప్పుడూ మీకు రావు. ఇంకొక విషయం కూడా నేను మీకు మనవి చేయబోతున్నాను. రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకోవాలి. పాదములు చేతులు అలాగే నోట్లో ఒక 3 సార్లు నీళ్లు పోసి పుక్కిలించి మంచం మీద కూర్చొని చేసుకున్నా పర్వాలేదు, లేదు ప్రార్థన చేసి పడుకోండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనతో నిద్ర నుంచి మేల్కొనాలి, ప్రార్థనతోని నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఈ రెండూ మనం చేయగలిగితే జీవితంలో గొప్ప గొప్ప అనుభూతులు మనకు దారాదత్తమవుతాయి. కాబట్టి రాత్రి చెడ్డ కళలు రావు. ఈ స్వప్నములకు సంబంధించినటువంటి విషయములు అనేకము శాస్త్రముల్లో మనకు చెప్పారు. అలాగే దుస్వప్న దోషములకు చాలా వేరే కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు మాత్రం దుస్వప్నములు వచ్చినప్పుడు రాకుండా ఉండటానికి, చెడ్డ కళలు రాకుండా ఉండటానికి ఈ కింది శ్లోకాలు, ఈ మంత్రం జపిస్తే సరిపోతుంది. కాబట్టి ఈరోజు శనివారము, నవమి, అమ్మవారికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు, లేదు సంధ్యాకాల సమయంలో మీరంతా ఇంట్లో కూర్చొని లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. వీలైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత ఒక 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయించండి. తద్వారా గృహమునకు, మీకు అందరికీ కూడా శాంతి, అభ్యున్నతి 2 కలుగుతాయి. విజయీ భవ.